గత 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ హోంమంత్రి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా సొంత ఊరైనటువంటి పూవర్తి గ్రామానికి అయితే వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలోని హిడ్మా తల్లితో కూడా మాట్లాడారు. అనంతరం ఒక వీడియోని అయితే విడుదల చేశారు. దాదాపు 2 నిమిషాలు ఉన్నటువంటి వీడియోలో తన కొడుకుకైతే ఒక సందేశాన్ని పంపించింది. ఎక్కడున్నావు కొడక, నేను రమ్మని చెబుతున్నానంటూ ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. నువ్వు రాకపోతే నేనే అడవి బాట పట్టుకుంటూ వస్తానంటూ కన్నీరు పెట్టుకుంది. ఎక్కడైనా మనం సంపాదించుకోవచ్చని, ఇంటికి వస్తే ఇక్కడే అందరం కలిసి బతకొచ్చంటూ చెప్పడం జరిగింది. నేను రమ్మని చెప్తున్నా, తాను రాకపోతే నేనేం చేయగలనంటూ ఆమె విలపించింది. जब तक चंदन बत की किनू बड़ा